మూర్తికి ఏ గోత్రాన్ని చెబుతారో ఆ గోత్రాన్నే రాముడికి చెప్పాలి. ఇక్కడ సీతమ్మ తల్లికి మహాలక్ష్మికి చెప్పే గోత్రాన్నే చెప్పాలి అని ఒక నియమాన్ని, ఒక శాసనాన్ని, ఒక అనుశాసనాన్ని వేశారు. ఆ పద్ధతి ప్రకారంగా రామచంద్ర మహాప్రభువుకి ఇక్కడ అచ్యుత గోత్రంగాను, సీతమ్మ తల్లి గోత్రం సౌభాగ్య గోత్రంగాను చెప్తారు. మహర్షులు కూడా పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాన్ని పంచారుషేయ ప్రవరాన్వితంగా చెప్తారు. స్వామి ఈ లోకంలో 5 రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడని పాంచరాత్రాగమాది గ్రంథాలు చెప్పాయి. ఆ పరస్వామే ఈ స్వామికి ముత్తాత స్థానంలో ఉంటారు. ఆ వ్యూహస్వామి ఈ స్వామికి తాతగారి స్థానంలో ఉంటారు. విభవమూర్తికి సంబంధించిన అర్చామూర్తి కావడం చేత వారి కుమారులుగా ఈ మూర్తి ఉన్నారు అని, ఇక్కడ ఉండేటువంటి గోత్రాన్ని బట్టి, ఇక్కడ ఉండే స్వామి యొక్క రూప వైలక్షణ్యాన్ని బట్టి స్వామిని ఇక్కడ మనం సాధారణంగా మన ఇళ్లలో పెళ్లి చేసేటప్పుడే వరుడు నారాయణ స్వరూపంగా భావిస్తాం. మన అమ్మాయిని లక్ష్మీ స్వరూపంగా భావించడం అనేది అందరికీ ఆచారంగా ఉన్నదే కదా. కానీ అలాంటి ఇబ్బంది మనకు భద్రాచలంలో లేదండి. రాముడు సాక్షాత్తుగా నారాయణ స్వరూపంతోనే వేయించేసుకున్న క్షేత్రం కాబట్టి ఈ స్వామిని రామనారాయణుడుగాను, సీతమ్మ తల్లిని సీతామహాలక్ష్మిగాను గోత్రాల్లో చెప్పారు. ఆ రకంగా స్వామికి ఇక్కడ రామనారాయణ స్వరూపంతో సీతా మహాలక్ష్మి గోత్రంతో కళ్యాణ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. ప్రవరులు చెప్పారు. ఇది భద్రాచలంలో ఉండే ప్రత్యేకమైనటువంటి లక్షణం, ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన ఆచారం. ఈ ఆచారం తెలియక కొంతమంది అదేదో తప్పు మాట్లాడుతున్నట్టుగా, తప్పు చేస్తున్నట్టుగా భావిస్తారేమో తప్ప, అలాంటి అర్జున సంగతి పక్కన పెడితే ఇది విశిష్టమైనటువంటి ఆచారం. ఏనాటి నుండి జరిగే ఆచారం. స్వామికి ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి విశిష్ట నామములలో ఉండేటువంటి నామంతో జరిగే కళ్యాణం కాబట్టి ఈ క్షేత్రంలో జరిగే కళ్యాణానికి మరింత వైశిష్ట్యాన్ని మన పెద్దలు ఆపాదించారు. భద్రాచలంలో ఉండేటువంటి రాముడికి మాత్రమే రామనారాయణ అని పేరు కాదు అని విశ్వనాథ వారు వారు రామాయణంలో ఇందాక పరశురామ ఘట్టం చెప్తూ మర్చిపోయారు. ఆ పరశురామ ఘట్టంలోనే చెప్తున్నారు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు. అంతట విషదములయ్య దిక్సంతతి విదిశలు స్వచ్ఛమై వెల్లపారే సురలను ఋషులును స్తోత్రముల్ చేసిరి రవివంశమార్తాండు రామచంద్రు భార్గవుడేగిన పథమెల్ల రామనారాయణ తేజోమయాకృతిన్ ప్రదక్షిణించుచు పోవు దర్శనమయ్యే సర్వరిషి సంఘమునకు బ్రధ్నరోచిరధ్వములందునను న్యూంఖారవముప్పే వాయువీధుల ఎందున వరలి వరలి ప్రజలు వైదేహు సభలోన వాన కురిసే వెలిసినట్లయ్యలేయండ విరిసినట్లు అని ఆయన పరశురాముడిని రామచంద్రుడు జయించాడు అని అంటే పరశురాముడు ప్రదక్షిణం చేసి ప్రదక్షిణం చేసి వెళుతుంటే ఎవరికి ప్రదక్షిణం చేసి వెళుతున్నారో చెప్తున్నారు మనకి విశ్వనాథ సత్యనారాయణ వారు. రామచంద్రుడే అవతారమూర్తి అయినటువంటి రామచంద్రుడిని కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన పద్యంలో రామచంద్రు రవివంశ మార్తాండు రామచంద్రు భార్గవుడేగిన పథమెల్ల రామనారాయణ తేజోమయాకృతిని ప్రదక్షిణించుచు పోవు దర్శనమయ్యే సర్వర్షి సంఘమునకు. ఋషులంతా కూడా రాముడికి పరశురాముడు ప్రదక్షిణం చేసి వెళుతుంటే రామనారాయణుడికి ప్రదక్షిణం చేసి వెళుతున్నట్లుగా ఉంది అని విశ్వనాథ సత్యనారాయణ వారు ఆయన కల్పవృక్షంలో, విశ్వనాథ వారి కల్పవృక్షంలో ఆయన రామనారాయణుడుగా అన్నాడు. ఈయనే రామనారాయణుడు గాడు. ఎక్కడ 2 చేతులతో ఉన్నా ఆయన రామనారాయణుడే. జై బోలో రామచంద్ర భగవానికి జై. ఓం రామనారాయణ గోవింద ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ మాధవాయ గోవిందాయ విష్ణువే నమః. సూత్రానంద విక్రమాయ నమః. ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. కృష్ణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం భూం భూం జై నమః. ఓం నీం నీలాజై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఆవాహిత శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీమన్నారాయణాయ నమః. సకలోపచారాన్ సమర్పయామి. దారిమఫలే నివేదయామి. ప్రోక్ష్య పరిషిచ్య సర్వముద్రయా అమృతే హం 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 ఇదమిదమిదం గ్రహణస్వాహ. మధ్య మధ్యోదకమానికం సమర్పయామి. ఉత్తరాభోదనం సమర్పయామి. పాదో హస్తో చ ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్. ఆవాహిత దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. ధ్రువందే రాజేత మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోత్రధారణం కృత్వా ఓం అమ్మవారికి యోత్రధారణం జరుగుతున్నది. యోత్ర పూజ జరిగింది. యోత్రం స్త్రీలకు ఉండేటువంటి గర్భదోషాలను తొలగిస్తుంది అని శాస్త్రం చెప్తున్నది. ఆ గర్భదోషాలన్నీ తొలగడానికై కళ్యాణ సమయంలో స్త్రీలకి నడుముకు గర్భలతో కూడినటువంటి పవిత్రమైనటువంటి యోక్త్రాన్ని ధరింపజేస్తారు. ఆ యోక్తధారణ అమ్మవారికి జరుగుతున్నది. అంతా కూడా సేవించండి. అర్చక స్వాములు ఆ యోక్త్రాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేయండి. ఆ యోక్త్రం అమ్మవారి నడుముకు ధరింపజేయబడుతుంది. 12 గర్భలతో 24 అంగుళాలతో చేసేటువంటి ఒక గర్భల తాటికి యోక్త్రము అని పేరు. యోక్త్రం అంటే కూడి ఉండునది, కూడి ఉండేటట్లుగా చేయునది అని అర్థం. ఇప్పుడు మామూలుగా సామాన్యంగా స్త్రీలకైతే గర్భస్థ దోషాలు ఉంటాయి కాబట్టి యోక్త్రం కడతారండి. సీతామహాలక్ష్మి సకల లోక జనని కదా, ఆవిడ కూడా దోషాలు ఉంటాయా? ఆవిడ కూడా గర్భంగా ఈ యోక్తాన్ని కట్టాలా అంటే సజతాపరుష్ణియా అజిజ్ఞయా మరుద్వృధే వివస్తయాజ్జీకీరే శృణుహ్యా శుశోమయా. తతః అర్చత ప్రార్చత హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం సర్వాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. స్వామికి వరపూజ జరుగుతోంది. పెళ్లి కుమారుని యొక్క పాదాలు కడిగేటువంటి సందర్భం అది. భగవంతుని యొక్క పాదములు ఎంత గొప్పో మనకు తెలుసు. బ్రహ్మ కడిగిన పాదమది, బ్రహ్మాండాన్ని కొలిచిన పాదమది. అలాంటి పాదములకు ప్రక్షాళన చేసిన తర్వాత దీన్ని వరపూజ అని అంటారు. ఈ వరపూజ సందర్భంలో వరుడికి వధువుకి కూడా మన ఆభరణాలు ప్రసాదిస్తారు. ఆభరణాలు ఇచ్చేటప్పుడు ఆభరణాలు మనం చేయించినవి సామాన్యంగా మనం ఇవ్వచ్చు. కానీ రామదాసు గారు చేయించిన ఆభరణాలు అవి. భక్త రామదాసు గారు భరతుని పేరుతో చేయించిన పచ్చల పతకం అది. భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర అంటూ పాడాడే, అది పచ్చల పతకం. అది ఆ పచ్చల పతకాన్ని రామచంద్ర మహాప్రభువుకి సమర్పిస్తారు. అంటే వారి మెడలో వారిని ధరింపజేస్తారు. రామచంద్ర మహాప్రభువు ఆ పచ్చల పతకంతో ప్రకాశిస్తారు. భద్రాచలంలో భరత శత్రుఘ్నులు ఎక్కడున్నారు సందేహం మనకి. భద్రాచలంలో దర్శనం చేసుకుంటే రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరే కనిపిస్తారు. సీతమ్మ వారు ఉంటారు. మరి భరతుడు ఎక్కడున్నాడు? రామదాస్ గారు అన్నారు కదా, భరతునకు చేయిస్తే పచ్చల పథకము రామచంద్ర, శత్రుఘ్నులకు చేయిస్తే రవల మొలతారు రామచంద్ర అని అంటున్నారు. అంటే మరి వాళ్ళు లేకుండా రామదాస్ గారు ఎందుకు చెప్తారు? చెప్పడంలా. ఆయన ఇంకో కీర్తనలో అంటున్నారు, ఆ రెంటిని భరత శత్రుఘ్నులు చేసినాడు. శంఖ చక్రాలు 2 ఉన్నాయే, ఆ 2నే భరత శత్రుఘ్నులు. శంఖ చక్రాలు 2 భరత శత్రుఘ్నులు. శంఖస్థానంలో భరతుడు, శంఖస్థానంలో శత్రుఘ్నుడు. వారిద్దరూ కలిసి ఉన్నారు కనుక ఆ రామచంద్రమూర్తికే పచ్చల పతకాన్ని ధరింపజేస్తారు. రామచంద్రమూర్తి ధరిస్తే శంఖస్థానంలో ఉన్నటువంటి భరతునికి ఆనందం. అది భరతునికి చేయించినట్లే అన్నమాట. శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే పతకం సమర్పయామి. సీతమ్మ వారికి రామదాసు గారు చింతాకు పథకాన్ని చేయించారు. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చింతాకు పథకం చేయించాను, అది 10,000 వరహాలైంది. భరతునికి పచ్చల పథకం చేశాను, అది 10,000 వరహాలైంది. శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు
రామచంద్ర ఆ మొలత్రాటికి పట్టే అడివేల వరాలు రామచంద్ర అని రామదాసు గారు ఆయన చేయించిన నగలకి ఎంత ఖర్చు అయిందో జమా ఖర్చులతో సహా మనందరికీ చెప్పేశారు. అన్నీ కూడా ఆయన కష్టపడి చేయించినటువంటివి. ఆయన కష్టపడి చేయించాల సీతా మహాలక్ష్మి ఆయన ఇష్టపడి చేయించారు. ఇష్టపడి చేయించినందువల్ల కష్టపడ్డారు. అయితే అది కష్టం కూడా కాదు, మరలా అంతకంటే గొప్ప ఆనందాన్ని అనుభవించారు కనుక ఆయన ఇష్టపడి చేయించినటువంటి ఆభరణాలకి గొప్ప ఆనందం ఆయనకి లభించింది. లక్ష్మణస్వామికి ధరింపజేసేటువంటి రామమాడ, రామలక్ష్మణులు ఇద్దరు రామదాసు గారిని బందికానాలో నుంచి విడిపించడానికై తానీషా గారి స్వప్నంలోకి వెళ్ళి వారిద్దరూ రామోజీ లక్ష్మోజీ అని తమను పరిచయం చేసుకొని తానీషా గారికి ఇచ్చినటువంటి మాడలు 6 లక్షల వెండి నాణాలు రామదాసు గారి ఆలయం నిర్మించడానికి ఖర్చు పెడితే 6 లక్షల బంగారు నాణాలను తానీషా గారికి సమర్పించి విడిపించారట. దాంట్లో సంబంధించినటువంటి ఒక నాణ్యమే దానికి రామమాడ అంటారు. దాని మీద ఒకవైపు రామ పట్టాభిషేక చిహ్నం, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి ఉంటారు. ఇది ఒకప్పుడు రామచంద్రమూర్తి పరిపాలనా కాలంలో ఆయనకు సంబంధించినటువంటి రాజ్యంలో వినిమయం అవుతూ ఉండేటువంటి ఒక నాణ్యం అని చెప్తారు. అలాంటి నాణాలట. దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో ఆయన కంఠంలో అలంకరిస్తారు. లక్ష్మణస్వామి సకలారాధనైశ్వర్చితమస్తు. విషేత్వోర్జేత్వా భాయవస్థో భాయవస్థదేవో వస్సవిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమఘ్రియా దేవ భాగమూర్జస్వతే పయస్వతే ప్రజాపతేరనమేవాయక్ష్మామావస్తేన ఏషతమాఘశకం స్వరుద్రస్య హేతిః పరివో గుణక్తు ధ్రువా అస్మిన్ గౌరవో స్యాద బహ్వీర్యజమానస్య పశూన్వాహి. అథ మధువర్గం దహి మధురం మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్యామృతోపస్తరణమసీ సానంద్రం ఇదం దుర్మధువార్రాజేద్వాభ్యాం మంత్రాభ్యాం మధువర్గమభిమంత్రియా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమోఢమస్య వాగుంసురే. ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధీ మధునక్తముతోషసి మధు అత్పార్థివం రజః మధుద్యౌరస్త్వనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. సకర్మంత్రేణ స్తూష్ణీం విరాజో దోహోసి విరాజో దోహమసీయా మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్ధనాజమహీయం అమృతాభిధానమసీ. తదనంతరం యువం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. ఓం యువం వస్త్రాణి వసావసాధే యువోరచ్ఛిద్రామంతవో హసర్జాః అవావిరతమృతాని విశ్వా అతేన మిత్రావరుణాసచేధే. ఇప్పుడు మధుపర్క ప్రాశన అనే కార్యక్రమం జరుగుతోంది. మధుపర్కము అంటే దధి మధు సమ్మిశ్రమని, పెరుగు తేనె కలిపిన ద్రవ్యానికి మధుపర్కమని పేరు. ఈ మధుపర్కాన్ని గనక ప్రాశన చేస్తే శరీరంలో ఒక తేజస్సు లోపల ఓజస్సు రెండు కలుగుతాయని వేదం చెబుతుంది.
ఈ మధుపర్క సమయంలో ఇచ్చే వస్త్రాలు కాబట్టే మనం ఈ వస్త్రాలకి మధుపర్కాలు అని పేరు పెట్టాం. మధుపర్కాలు అంటే వస్త్రాలని కాదు అర్థం. మధుపర్క ప్రాశన సమయంలో అత్తవారు తరఫున పెళ్లి కుమారుడికో పెళ్లి కుమార్తెకో ఇచ్చే వస్త్రాలు కాబట్టి ఆ వస్త్రాలకి మధుపర్కములు అని పేరు. ఈ మధుపర్కముల సమయంలో సమయంలోనే స్వామికి రామచంద్ర మహాప్రభు యొక్క ఆరాధన స్థలం శ్రీరంగం. శ్రీరంగేశ పదాబ్జలగ్న హృదయం అంటారు తూము నరసింహదాసు గారు. రాముడు నిత్యము ఆరాధించిన మూర్తి రంగనాథుడు కాబట్టి శ్రీరంగ క్షేత్రం నుండి రంగనాథ స్వామి ధరించినటువంటి ఆ శేషమాలికని అక్కడ ఉండేటువంటి భట్టర స్వామి వారు తీసుకుని వచ్చారు. అది స్వామికి మధుపర్క సమయంలో ఆ రంగనాథ స్వామి యొక్క దివ్యానుగ్రహంగా దివ్య కానుకగా స్వామికి ఇక్కడ సమర్పించబడుతోంది. అది రంగనాథ స్వామి ధరించినటువంటి శేషవస్త్రం అని అంటారు. ఆ శేషవస్త్రాన్ని శేషమాలికను అదేవిధంగా అమ్మవారికి పట్టు చీరను కూడా శ్రీరంగ క్షేత్రం నుండి స్వాములు రంగనాథుని అనుగ్రహంగా తీసుకుని వచ్చారు. అది స్వామికి ఇక్కడ సమర్పిస్తున్నారు. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకురోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుకర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటివికటిపార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం హరిజితచరణం రంగరాజం భజేగం கொண்டல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயன் என் உள்ளம் கவர்ந்தானை அண்டர்கோன் அணியரங்கன் என் அமுதினை கண்ட கண்கள் మற்றొండ్రినై కానావే. అదే విధంగా మంగళం కలియుగ వైకుంఠమైనటువంటి కల్పలతో స్తుంగస్తనస్తపగ చంచల శ్రీరంగరాజ భృంగో మే రమతాం మానసాంబుజే స్వస్తి శ్రీస్తన కస్తూరి మగరీ ముద్రితోరద శ్రీరంగరాజాచరథ సదమాసాత్ స్మగేతమా పాదు ప్రణత రక్షాయాం విలంబమతగన్నివ సదా పంజాముదీం బిభ్రత్ సనశ్రీ రంగనాయక. అదే విధంగా కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రం నుండి కృతేతు నారసింహస్యాతు త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అని తిరుమల స్వామి యొక్క వైభవానికి ప్రతిపాదకాలుగా நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே எல்லாடியேன் உன் அடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே. ஆசாஸ்தே கையதமானோ ஆசாஸ்தே சுப்ரஜாஸ்தமாசாஸ்தே சஜாதவனஸ்யாமாசாஸ்தே உத்தராந்தேவயஜ்யாமாசாஸ்தே భూయో విష్కర్ణమాశాస్తే యదస్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్మై దేవాదాసంతాగ్నిర్దేవో దేవేభ్యో మనతే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ వీరం చ తర్వాత శ్రీరంగం తిరుపతి ఈ రెండు చోట్ల నుంచి ఆలయ మర్యాదలు స్వామివారి ఆశీర్వాదంగా వచ్చింది. ఆ తర్వాత శృంగేరి పీఠం తరఫున జస్టిస్ పమిడివేంటం కోదండరామయ్య గారు శృంగేరి పీఠం తరఫున స్వామివారికి సమర్పిస్తున్నారు. అదేవిధంగా మైసూర్ దత్తపీఠం తరఫున రామ్మోహన్ రావు గారు గణపతి సచ్చిదానంద స్వామి వారి తరఫున వారు సమర్పిస్తున్నారు. వైవి చంద్రశేఖర్ గారు సమర్పిస్తున్నారు. శ్రీరంగ దివ్యక్షేత్రం నుండి అలాగే తిరుమల దివ్యక్షేత్రం నుండి పీఠాధిపతి అయినటువంటి శృంగేరి స్వామి వారి యొక్క సన్నిధానం నుండి దత్తపీఠం స్వామి యొక్క సన్నిధానం నుండి శ్రీ 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 త్రిదండ శ్రీమన్నారాయణ రామాను చిరంజీవి స్వామి వారి యొక్క
సన్నిధి నుండి కూడా స్వామికి వస్త్రములు బహుమానాలుగా అంతే అవన్నీ కూడా స్వామికి అలంకారం చేస్తున్నారు. అలాగే ఈ జిల్లా యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉండేటువంటి శ్రీయుత కలెక్టర్ గారు వారు కూడా స్వామికి ఇక్కడ వస్త్రాలు సమర్పించారు. ఈ మధుపర్క సమయంలో ఈ ఇచ్చే వస్త్రాలు మధుపర్కాలుగా మనం పిలుస్తున్నాం. అలాంటి మధుపర్కాలతో స్వామి ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. తర్వాత కార్యక్రమాన్ని అర్చక స్వామి జరణం పవిత్రమితి గవోత్సజ్జనార్ధక్రమదం మూర్ధనుపరితః సృజేత్. ఓం జరణం పవిత్రం వేదం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అధిపాప్మానమరాధింతరేవ తతసిద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమితద్వాప్యాం మంత్రాభ్య దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యుందము జీవాతుమాహు అన్నం బ్రహ్మాణో జల సంవదంతే అన్నమాహు ప్రజనం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేతాః సత్యం బ్రవీమి వదయిత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాభో భవతి కేవలాయి. తతః కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్. ఇప్పుడు మహాసంకల్పానికి ఉపక్రమిస్తున్నారు. ఏదైనా మనం పని చేసేటప్పుడు సంకల్పాన్ని పట్టే పని చెయ్యాలి. ఆ పనికి తగినట్టుగా సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఏదైనా సంకల్ప సిద్ధి కలిగితేనే కార్యసిద్ధి కలుగుతుంది కదా. అలా సంకల్పాలు నిత్యము మన వైదిక కర్మంలో సంకల్పం చెప్పకుండా ఏ పని చేయకూడదు. సంకల్పంలో ఏం చెప్పాలి అంటే రెండిటిని స్మరించాలి. మనం ఉండే దేశాన్ని మనం ఉన్న కాలాన్ని స్మరించాలి. దేశకాలవు సంకీర్త్య అంటారు. మనం ఉండే దేశాన్ని స్మరించినందువల్ల దేశం ఎంత గొప్పదో లోకానికి తెలుస్తుంది. మనం చేసే సమయాన్ని స్మరించడం వల్ల కాలాత్మక పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని దేశకాల సంకీర్తనం చెయ్యాలి అని అంటారు. ఈ దేశకాల సంకీర్తనమే సంకల్పం అంటారు. ఆ సంకల్పం నిత్యము కార్యక్రమాల్లో జరుగుతుంది. కానీ మహాసంకల్పాన్ని 3 ప్రధాన సందర్భాల్లో చెప్పాలి అని మన పెద్దలు నిర్ణయాన్ని చేశారు. మహానదీ స్నానాల యందు, సముద్ర స్నానము యందు, కళ్యాణ ఘట్టము యందు దీని మహాసంకల్పాన్ని పఠించాలి. మహాసంకల్పం అంటే ఏమిటి? భగవంతుడు ఈ సృష్టిని ఎప్పుడు ప్రారంభించాడో, బ్రహ్మ ఎప్పుడు పుట్టాడో, బ్రహ్మ నుండి ఈనాటి దాకా ఎన్ని యుగముల ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు గడిచాయో కూడా మన మహర్షులు అద్భుతమైనటువంటి తమ ప్రతిభా సంపత్తితో ఒక లెక్క కట్టి మనకు అందించారు. ఇంతకంటే గొప్ప విషయం ఉంటుందండి. నిన్నటి విషయాన్ని మర్చిపోయే ఈ రోజుల్లో కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు బ్రహ్మ పుట్టిన నాటి నుండి ఒక పద్ధతిని ఏర్పరిచి ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో ఆ అన్ని బ్రహ్మాండములలో మనం ఏ బ్రహ్మాండంలో ఉన్నామో, ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకములు ఉన్నాయో, ఆ లోకాల్లో మనం ఏ లోకంలో ఉన్నామో, మన లోకంలో ఎన్ని వర్షములు ఉన్నాయో, ఎన్ని ద్వీపములు ఉన్నాయో, ఎన్ని పద్ధతులు ఉన్నాయో, వాటిలో మనం ఏ వర్షంలో, ఏ ద్వీపంలో, ఏ దేశంలో ఉన్నామో, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఆ రాష్ట్రాల్లో మనం ఏ రాష్ట్రంలో ఉన్నామో, ఇలా చెప్పుకుంటూ ఈ దేశ సంకీర్తన సాగుతుంది. నిజానికి ఇది చెప్పాలంటే వైదికమైన జాతీయ గీతం లాంటిది. ఈనాడు జనగణమన మనం పాడుతున్నామే, వందే మాతరం పాడుతున్నామే, వాటికంటే అద్భుతంగా మహర్షులు మనకు అందించిన వైదికమైన జాతీయ గీతం ఈ మహాసంకల్పం అంటే. మన దేశంలో ఎన్ని పుణ్యనదులు ఉన్నాయో, ఎన్ని దివ్యక్షేత్రములు ఉన్నాయో, ఎంతమంది పతివ్రతామ తల్లులు ఈ ప్రాంతాలని పరమ పావనం చేశారో, ఎంతమంది మహర్షులు ఈ క్షేత్రాల్లో తపస్సులు చేశారో, ఆ మహర్షులని, పతివ్రతలని, ఆయా క్షేత్రాలని, నదులని, కొండలని స్మరిస్తూ ఉండేటువంటి ఇంతకంటే గొప్ప జాతీయ గీతం ఉంటుందండి. ఈ మహావైదికమైనటువంటి జాతీయ గీతమే వైదికమైన పద్ధతిలో మహాసంకల్పంగా పఠించబడుతుంది. ఈ మహాసంకల్పాన్ని వింటే సకల పాపాలు పోతాయి అని అంటారు. సకల పాపాలు పోవడం అటుంచి మన యొక్క వైదికమైన మహర్షుల యొక్క దివ్య దృష్టి మనకు అర్థమవుతుంది. మన దేశం యొక్క వైభవం మనకు తెలుస్తుంది. ఆ మహాసంకల్పాన్ని చాలా శ్రద్ధగా వినండి అంత. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం ఓం
శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత